దొరికిందన్న. అదేవిధంగా నిరంతరం వాళ్ళ కోసం కృషి చేస్తూ మల్కాజ్గిరి అభివృద్ధి చెందే దిశగా అడుగులేస్తూ ఎప్పటికప్పుడు ఏ అవసరం ఉన్నా ముందుండి పోరాడుతూ ముందుకు సాగుతున్నామన్నా. ఉదాహరణకు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి వస్తే మనం రైల్వేస్ నుంచి ఒక 11 ఆర్యూబీలని తీసుకొని ముందుకు పోతున్నామన్నా. దాంట్లో 4టికి భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇంకా మిగతావి కూడా భూమి పూజ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మనం ఏఓసికి ఒక 900 కోట్లతోటి అడిషనల్ రోడ్ని నిర్మించుకుంటున్నామన్నా. దాంట్లో మోస్ట్ హోంవర్క్ చేసి మీరు అంతా రెడీ పెట్టినాక ఈ గవర్నమెంట్లో ల్యాండ్ ట్రాన్స్ఫర్ కూడా అయిందని చెప్పుకుంటున్నాను. అది కాకుండా రామకృష్ణాపురం బ్రిడ్జ్లో కూడా ఒక 210 కోట్లతోటి ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఇదే కాకుండా ఒక 15 కోట్లతోటి వాటర్ రిజర్వాయర్ని కూడా ప్రారంభించుకున్నామన్నా. ఒక కోర్టు బిల్డింగ్ని 46 కోట్ల రూపాయలతోటి ఒక కోర్టు బిల్డింగ్ని కూడా మనం ఇప్పుడు ప్రోగ్రెషన్లో ఉంది. ఇది కాకుండా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి సుమారు ఒక 46 కోట్లతోటి సింగిల్ ఫేజ్ టు 3 ఫేజ్ 23 కిలోమీటర్ల సింగిల్ ఫేజ్ టు 3 ఫేజే కాకుండా ఒక 72 ట్రాన్స్ఫార్మర్లు ఇంకా సబ్స్టేషన్లు నిర్మించుకోవడానికి కూడా ఎలక్ట్రిసిటీ బోర్డు తోటి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫండ్ శాంక్షన్ తీసుకొని ప్రతి ఒక్క కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నాం. అదేవిధంగా ఇవాళ మనకు ఇవాళ మా డిగ్రీ కాలేజ్లో జూనియర్ కాలేజ్లో రూమ్స్ లేకపోతే కూడా మన మినరల్ ఫండ్ నుంచి ఒక 3 కోట్ల రూపాయలతోటి 10 గదులు అదనంగా నిర్మించుకుంటున్నామన్నా. అదే కాకుండా మన ఒక మెడికల్ హాస్పిటల్లో కూడా 3 కోట్లతోటి ఒక సిటీ స్కాన్ మిషను, బ్లడ్ బ్యాంక్ని, ల్యాబొరేటరీని కూడా కొత్తగా నిర్మించుకుంటున్నాం. ఇవి మా దగ్గర ఇంకా ఏ రకంగా కూడా గతంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్లు నిర్మించుకోలేదు. ఇప్పుడు సుమారు ఒక 20 కోట్ల రూపాయలతోటి అల్వాల్ ప్రాంతంలో మళ్ళీ అదేవిధంగా మల్కాజ్గిరి ప్రాంతంలో కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్లని, షటిల్ కోర్ట్లని, పికిల్ బాల్ కోర్ట్లని, వాలీబాల్ కోర్ట్లని, ఇండోర్ షటిల్ కోర్ట్లను కూడా నిర్మించుకుంటున్నాం. బాక్స్ క్రికెట్ని కూడా అట్లనే మౌలాలీలో ఒక స్విమ్మింగ్ పూల్కి కూడా మనం నిర్మించుకుంటున్నామన్నా. ఇది కాకుండా బండ చెరువు ఒక 20 కోట్లతోటి అభివృద్ధి చేసుకునే దిశగా అడుగులేస్తున్నాం. ప్రతి సందర్భంలో కూడా చుట్టుముట్టు ఎవరివైతే ల్యాండ్లు ఉన్నాయో వాళ్ళు కేసు వేసిన వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు కేసు విత్డ్రా చేసుకునే విధంగా ప్రోత్సహించి ఇవాళ చిన్నరాయన్ చెరువు కానీ, కొత్త చెరువు కానీ, మొత్తులకుంట చెరువు కానీ ఇవాళ సివరేజ్ డైవర్షన్స్ అన్నీ కూడా అయిపోయినాయి. అదేవిధంగా మనకు 15th ఫైనాన్స్ కమిషన్ కింద యూపీఎస్సీలు ఏవైతే ఇచ్చిండ్రో ఇక్కడ భూములు చాలా కబ్జాకు గురైనాయి అన్న. ఆ కబ్జాని కూడా విడిపించి వాటిని అన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఇది కాకుండా ఒక ఫైర్ స్టేషన్ని కూడా శాంక్షన్ చేయించుకుంటే ఇప్పుడు కోర్టులో వేసి ఆపిన సందర్భం కూడా మనకున్నది. ఇంకా బ్రాహ్మణ కమ్యూనిటీ మా దగ్గర అత్యధికంగా బ్రాహ్మణులు ఉంటారన్న. వాళ్ళకు ఒక ఎకరా కూడా స్టేట్ గవర్నమెంట్ని ఒప్పించి వాళ్ళ అపర కర్మల కోసం అది కూడా ఒక ల్యాండ్ ఇప్పించడం జరిగింది. రెగ్యులర్గా మా నియోజకవర్గం నుంచి మా లీడర్లు కానీ, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ, బస్తీ వాసులు కానీ ప్రతి ఎవరు వచ్చినా కానీ వాళ్ళ గురించి కలెక్టర్ దగ్గరికి, కమిషనర్ దగ్గరికి, జిహెచ్ఎంసీ కమిషనర్ల దగ్గరికి, ప్రతి ఒక్కరి దగ్గరికి, మంత్రుల దగ్గరికి, ఈవెన్ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కూడా వాళ్ళ రిప్రజెంటేషన్లు ఇచ్చి ముందడుగులు వేస్తున్నాం. ఇదే కాకుండా ప్రతి సందర్భంలో దిశ మీటింగ్లో మన యొక్క మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రాబ్లమ్స్ని వెలుగెత్తి అందరు అధికారులు వినేటట్టు చేస్తున్నామన్నా. ఇదే కాకుండా మా దగ్గర డివిఎంసి అంటే డిస్ట్రిక్ట్ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీలో మాకు మల్కాజ్గిరి అంటేనే కేసులు అంటే ప్రతి నెలకు ఒక 10 కేసులు పెట్టి రాత్రే వాళ్ళని లిఫ్ట్ చేసే పరిస్థితి ఉంది. ఇవాళ ఎన్ని తక్కువైనాయి అంటే అప్పుడు 100% ఉంటే ఇప్పుడు లెస్ దెన్ 10% తీసుకొచ్చినామన్నా. అదే కాకుండా మొట్టమొదటిసారిగా మన దగ్గర అఫీషియల్గా అంబేద్కర్ జయంతిని అదేవిధంగా జగ్జీవన్ రామ్ గారి జయంతిని కూడా ఇక్కడ చేసుకున్నాం. దీనివల్ల
ఏం జరుగుతుందంటే ఒక దళిత రత్నాలు ఎవరు కూడా పైరవి చేయకుండా దళిత రత్నాలు ఇప్పించుకోవడము, పిల్లల స్కాలర్షిప్స్ ఏవైతున్నాయో వాళ్ళకు ఆ స్కీమ్స్ పట్ల ఒక అవగాహన తెలియజేసి వాళ్ళందరినీ ఆ స్కీమ్స్ పట్ల అప్లై చేసుకునే విధంగా ముందుకు తీసుకుపోవడం, సివిల్ రైట్స్ కూడా చేసుకొని ఇవాళ మేము సుమారు ఒక 10-12 సివిల్ రైట్స్ కూడా డేస్ కూడా చేసుకొని ముందుకెళ్తున్నామన్నా. కనీసం మా దగ్గర బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మా దగ్గర స్కూల్స్ లేవు. ఆ స్కూల్స్ని కూడా ఒక 2 అడిషనల్గా చేర్పించి ఇంకో 2 కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇదే కాకుండా అరుంధతి హాస్పిటల్ ద్వారా పూర్తిగా ఉచితంగా వైద్య సహాయం వీళ్ళందరికీ కూడా దొరికేటట్టు చేసుకుంటున్నామన్నా. దాంతోపాటు ఒక అంబులెన్స్ని ప్రతినిత్యం మా యొక్క నియోజకవర్గం నుంచి ఆ యొక్క అరుంధతి హాస్పిటల్ రోజు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు, ఫిజియోథెరపీ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళందరినీ అంబులెన్స్లో పంపించి మళ్ళీ ఇంటికాడ కూడా వదిలే విధంగా అంబులెన్స్ సర్వీసెస్ కూడా ఇచ్చినామన్నా. మా దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారి గోల్డెన్ పీరియడ్లో మాకు ఒక సేవాలాల్ జయంతి సందర్భంగా కూడా ₹1 తెచ్చుకున్న సందర్భం లేదు. సేవాలాల్ జయంతి కూడా మొట్టమొదటిసారిగా మా నియోజకవర్గం ఏర్పడిన తర్వాత చరిత్రలో ఫస్ట్ టైం దానికి కూడా ఫండ్ ఇప్పించుకున్నామన్నా. అదేవిధంగా అషూర్ ఖానాకి ఇప్పుడు మన మొహర్రం సందర్భంగా అషూర్ ఖానాలకు ఒక 21 అషూర్ ఖానాలకు మొట్టమొదటిసారిగా ఫండ్ ఇప్పించుకున్న చరిత్ర మీ మార్గదర్శకత్వంలో చేసుకుంటున్నామన్నా. ఇదే కాకుండా చర్చిలకు ఒక 117 చర్చిలకు ₹30,000 లెక్క ఫండ్ ఇప్పించి వాళ్ళ చర్చిల డెవలప్మెంట్ కోసం కూడా పాటుపడుతున్నాం. ఇదే కాకుండా అన్న ప్రజల తరఫున ప్రతినిత్యం వాళ్ళ ఏ అవసరం ఉన్నా ఎక్కడ ఏ ఒక్క ఇబ్బంది ఉన్నా పోరాటం చేస్తున్నాం. ఉదాహరణకు జేఎల్ఎస్ నగర్లో ఎండోమెంట్ వాళ్ళు వచ్చి తాళాలు వేసి ఆ ఇండ్లన్నీ కూల్చడానికి పోతే కోర్టు స్టే తీసుకొచ్చి దాన్ని ఆపినామన్నా. ఇదే కాకుండా మన తారక రామ నగర్లో రైల్వే వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడితే కూడా వాళ్ళ కోసం ప్రతినిత్యం పోరాడుతూ లాయర్లందరినీ పెట్టి వాళ్ళ కోసం కూడా రైల్వే అధికారులతో పోరాడి ఇవాళ ఆపుకున్న చరిత్ర మనదన్నా. ఇదే కాకుండా మన దగ్గర ఇవాళ భూదాన్ ల్యాండ్ అన్న మల్కాజ్గిరి అంటేనే కబ్జాల అడ్డా అయిపోయిందన్న ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో. సో 582, 583 అనే సర్వే నంబర్ 27 ఎకరాలు యుఎల్సి ల్యాండ్ అన్న. దీంట్లో మొన్న 2 సబ్ రిజిస్టర్లను సస్పెండ్ చేయించినాం. మళ్ళా అదేవిధంగా భూదాన్ ల్యాండ్ గురించి తోళ్ల కార్ఖానాలో ఉన్న ల్యాండ్ గురించి కొట్లాడడం జరుగుతుంది. ఇంకోటి ఆర్కేపురం బ్రిడ్జ్ కింద డిఫెన్స్ ల్యాండ్లో ఎటువంటి నోటీస్ లేకుండా ఇండ్లు కూల్చేయాలన్న సందర్భంలో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి కలెక్టర్ దగ్గరికి కావాల్సిన మంత్రుల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు వచ్చే విధంగా, ఎందుకంటే వాళ్ళు డిఫెన్స్ ల్యాండ్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా అధికారులు చర్యలు చేపట్టిన సందర్భంగా అది కూడా చేసుకుంటున్నామన్న. అంటే మా దగ్గర ఎంత దురదృష్టం అంటే ఇవాళ వీళ్ళు రాజీవ్ గాంధీ పేరు ఇంత గొప్పగా చెప్తుంటారు. నేను వచ్చిన సంది ఒక 10-15 సార్లు ఈవెన్ అసెంబ్లీలో చెప్పిన 10-15 సార్లు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చిన 1800 ఫ్లాట్లు ఉంటాయన్న. తాగడానికి మంచినీళ్ళు లేదు. ఆడ తాగడానికి కూడా మంచినీళ్ళ వ్యాపార కేంద్రంగా అది అవతరించింది. ఇప్పుడు మన హౌసింగ్ కార్పొరేషన్ గౌతమ్ గారిని కలిసినాక మొన్న ఆయన చర్యలు చేపట్టి ఇమీడియట్లీ ఆడ వాటర్ కనెక్షన్ ఇప్పియాల్సిందిగా ఆయన కూడా చేపించిండు. మన హర్జన బస్తి అల్వాల్లో కూడా వాళ్ళకు మీటర్లు అంటే మన నల్ల మీటర్లు కూడా లేని సందర్భంగా అవి కూడా పెట్టి ముందుకు తీసుకుపోతున్నాం. అంటే ప్రతి సందర్భంలో ఏ కేసు వచ్చినా ఏదొచ్చినా నన్ను నా కాలేజీలు గులగొడుతున్నా, నా కాలేజీల సీట్లు తక్కువ చేసినా, నా ప్రాపర్టీల మీద యుద్ధానికి దిగినా, నా ఇళ్ళ ఫీజుల మీద యుద్ధం చేస్తున్నా, ఎక్కడ కూడా ఎవరితోటి కాంప్రమైజ్ కాకుండా పోరాడుతూ ఒక్క కార్యకర్తను కూడా పొడగొట్టుకోలేదన్న. ఒక్కరంటే ఒక్కరు కూడా మమ్మల్ని విడిచిపెట్టి మీ నాయకత్వాన్ని బలపరుస్తూ నా ఎంబడే ఉంటుండన్నా. అది నిజంగా ఇవాళ ఈ 2.5 సంవత్సరాలు నేను చేసిన కష్టానికి ప్రతిఫలం అని నేను అనుకుంటున్నాను. మీరు మీ ముంగడ మాట్లాడాలంటేనే మాకు
గొంతు సరిగా రాదన్నా, సరే ఏదో ధైర్యం చేసి ఇవాళ ఇంతమంది కార్యకర్తలు నాయకులు కూడా ఉన్నారు కాబట్టి అన్నము కూడా 2 నిమిషాలు ఎట్లయినా మాట్లాడదా అని చెప్పేసి తీర్మానించుకొని ఇవి చేసిన. ఏ కష్టం వచ్చినా, ఏదొచ్చినా, ఏ కేసు ఉన్నా వాళ్ళతో నిలబడి పోరాటం చేస్తున్నామన్నా. ఎక్కడ కూడా ఒక్క అడుగు ఏడ కాంప్రమైజ్ చేస్తలేం అన్నా. మాకు ఈడ కేసులకు, ఈడ కొట్లాటలకు, కొట్టేదానికి దేనికైనా కొట్టండిరా బాయ్, మేం మాత్రం ఇంకా తగ్గేది లేదు అనేటట్టే ఈడ నిలబడి పోరాటం చేస్తున్నా. నాకు అండగా నిలిచిన ఈ కార్యకర్తలకు